విధ్వంసాల నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. 24లో మీరు ఒక నమ్మకం పెట్టుకొని ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి చేశాం. ఈరోజు మన దగ్గర జిఎస్డిపి నేను చూశాను, 5,331 కోట్లుంటే అది 7,334 కోట్లు పెరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 38% పెరిగింది. రాష్ట్రంలో 11% జిఎస్డిపి పెరిగితే అది కుప్పంలో 38% పెరిగిందంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. తలసరి ఆదాయం 1,59,000 నుంచి 2,11 కోట్లు పెరిగి 2,11,000 పెరిగింది. ఈ సంవత్సరం ఇది 3 లక్షలు అవుతుంది. స్టేట్ యావరేజ్ క్రాస్ అవుతాం. ఫైనల్ గా నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నియోజకవర్గం నా కుప్పం నియోజకవర్గం ఉండాలనేది నా ఆలోచన. అది చేస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 100 రోజులు అందరి నీవా నీళ్లు తీసుకొచ్చాం. దగ్గర 100 చెరువులకు నీళ్లు నింపాం. సాగు విస్తీర్ణం 7,000 ఎకరాలు పెరిగింది, హెక్టార్లు పెరిగింది, 26% పెరిగింది. డ్రిప్ ఇరిగేషన్ 32% పెరిగింది. మీరు ఒకసారి చూస్తే ఖరీఫ్ 108% పెరిగింది. ఇంకో పక్కన రబీ అయితే 180% పెరిగింది. పాల ఉత్పత్తి 4 లక్షల నుంచి 5,12,000 లీటర్లు వచ్చాయి. సిల్క్ పెరిగింది. ఈ విధంగా ఒకటి కాదు, అన్ని కూడా మనం పెంచుకుంటూ ముందుకు పోయాం. తొందరలోనే గండికోట నుంచి త్రాగునీరు తీసుకొచ్చి ఇంటింటికి కొళాయి ద్వారా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దగ్గర సిమెంట్ రోడ్లు 102 కిలోమీటర్లు వేసాం. ఎల్ఈడి బల్బులు పెట్టాం. ఇంకా మీరు చూస్తే వినూత్నమైన కార్యక్రమాలు కూడా కేర్ అండ్ గ్రో ద్వారా 18,000 మంది పిల్లలకి డెఫిషియన్సీస్ ఉంటే స్క్రీనింగ్ చేసి అవన్నీ కరెక్ట్ చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే P4 కింద 3 కంపెనీలు తీసుకొచ్చాం. 9,000 కుటుంబాలని దత్తత తీసుకున్నారు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ఎంబీకి మార్గదర్శి బంగారు కుటుంబాలు, పైనుండే 10%, కింద నుండి 20% ఆదుకునే బాధ్యత. ఈరోజు ఈ 3 కంపెనీలు 9,000 మందిని తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ 9,000 కుటుంబాలు బాగుపడితే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే ఈ సందర్భంలో మొదటి మీటింగు మీ అందరితో మాట్లాడా. ఈరోజు ఇక్కడ ఉగురుపల్లిలో మీరు చూస్తే భవిష్యత్తులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ తయారు కావడమే కాకుండా ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఇక్కడ తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కుప్పాన్ని ఆధునీకరిస్తాం. దానికి ఏమేం కావాలో నేను చూపించాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నేను అన్నీ చేస్తాను. దాన్ని ఉపయోగించుకునే తెలివితేటలు మీకు ఉండాలి. మీకు కూడా ఒక పట్టుదల ఉండాలి. ఏదో నేను చేస్తున్నానంటే ఆయనకి ఏదో పని లేకుండా చెప్తున్నారు, మనం ఇట్లనే ఉందాం అనుకుంటే మీ జీవితాల్లో మార్పు రాదు. మార్పు రావాలంటే చదువుకునే పిల్లల్లో ఆలోచన మారాలి, మీలో తెలివితేటలు రావాలి, ఆడుతూ పాడుతూ బాగా చదువుకోవాలి. ఇంకో పక్క కుప్పంలో ఉండి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, నిరంతరం మీ స్కిల్స్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇది పెద్ద గొప్ప విద్య కాదు. పట్టుదల ఉంటే, కామన్ సెన్స్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఈరోజు నేను ఆలోచించే విధానం, ప్రతి ఒక్కరిని పైకి తేవాలంటే నిరంతరం
కొత్త విషయాలు నేర్చుకోవాలి, పనికిరాని విషయాలుంటే మర్చిపోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పనిచేస్తూనే ద్రవిడ యూనివర్సిటీలో డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి చేసే అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను చికెన్ దీనికి వెళ్ళాను. అక్కడ 10వ తరగతి ఒక అమ్మాయి చదువుతుంది. చదివి అక్కడ ఉద్యోగం వచ్చింది. 10తోనే ఆపితే శాశ్వతంగా ఆపరేటర్గానే ఉంటారు. ఇంటర్మీడియట్ చేయాలి, డిగ్రీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, మళ్ళీ చదువుకుంటే ఉద్యోగం చేస్తానే డిగ్రీ వస్తుంది. డిగ్రీ వస్తే తెలివితేటలు పెరుగుతాయి, స్కిల్స్ అప్గ్రేడ్ అవుతాయి, దానివల్ల ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు శ్రీ సిటీలో ఒక యూనివర్సిటీ పెట్టాం. 300 కంపెనీలు ఉన్నాయి. 300 కంపెనీల్లో పనిచేస్తూనే ఆ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆదాయం వస్తుంది, ఎక్కడికక్కడ డిగ్రీలు వస్తాయి. దానివల్ల మీకు ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, ఫర్దర్గా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే కుప్పాన్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తా. 3 రోజులుంటా, అన్ని అధ్యయనం చేస్తా. నేను చేసిన పనుల వల్ల ఫలితాలు ఎంతవరకు వచ్చాయో మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తా, మార్పులు చేర్పులు చేస్తా, మీకు అందుబాటులో ఉంటా. అన్ని చేసిన తర్వాత ఉపయోగించుకోకపోతే గట్టిగా కూడా మీకు చెప్పి చేయిస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. చాలా తక్కువ సమయం, 2 ఏళ్లు గుడిపల్లి ఒకప్పుడు అత్యంత వెనుకబడిన కుప్పం అంటేనే వెనుకబడిన నియోజకవర్గం. అందులో గుడిపల్లి అంటే మరీ వెనుకబడిన ప్రాంతం కుప్పంలోనే. అలాంటి గుడిపల్లి మండలంలో పొగురుపల్లిలో ఈరోజు ఇంత వైభవంగా ఇండస్ట్రీస్ పెట్టామంటే ఇది చరిత్ర తిరగా రాయడం. ఇదే కుప్పం చరిత్ర. ఆ చరిత్రకు కారణమైనటువంటి అధికారులందరినీ, అనధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ అందరినీ కూడా అభినందిస్తూ రేపు ఎల్లుండి మళ్ళీ నేను మాట్లాడతాను, అన్ని విషయాలు చెప్తా. రాజకీయ నాయకులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. టైం వేస్ట్ కాకుండా మన ప్రజలకు మెరుగైన పనులు చేసే పరిస్థితి రావాలి. విత్ దిస్ చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తే ఇంకా పాఠాలు ఎక్కువ చెప్పాలనిపిస్తుంది, కానీ ఇప్పటికే మీరు చాలా బాగా చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఉన్నారు. ఇలాంటి చాలామంది మహిళలు వచ్చారు. లేట్ అయింది, ఇంటి దగ్గర పాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మిల్కింగ్ కూడా టైం ఉంటుంది. ఇంటికి 4 పశువులు ఇచ్చాం కాబట్టి ఇప్పుడే పాలు కూడా పితికే సమయం కూడా ఆసనమైంది. అందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి నా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తాం. ప్రతి మహిళ డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపిస్తాం. ప్రతి ఒక్క యువకుడు కూడా డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. ప్రతి రైతును కూడా ఎఫ్పిఓలు పెట్టి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి వాళ్ళ పంట వాళ్లే అమ్ముకునేట్టుగా మధ్యవర్తులు లేకుండా చేసి ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పారిశ్రామికవేత్తలందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా స్వాగతం పలకండి. కుప్పానికి ఒక ప్రత్యేకత ఉంది. మంచికి మారు పేరు ఈ కుప్పం. నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం. వచ్చిన పరిశ్రమలు బాగుంటే కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎక్కువ పరిశ్రమలు వస్తే మనందరికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి.
కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అక్కడి నుంచి మనం కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది లేనిపోని గొడవలు పెట్టుకుంటే మాత్రం ఒకటే చెప్తున్నా, అలాంటి వాళ్ళకి తోక కట్ చేసి కుప్పాన్ని నుంచి బయట పంపిస్తాను తప్ప ఇక్కడ ఎవరిని అలో చేయనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. నా జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాను. గూగుల్ ఏ కూడా విశాఖపట్నానికి దగ్గర 1,35,000 కోట్ల పెట్టుబడులు వచ్చి నేనే ఫౌండేషన్ వేశాను. కానీ దానికంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. దానికి కారణం కుప్పంలో జరుగుతా ఉంది. వండర్ఫుల్ ఈవినింగ్, చాలా సంతోషం. నేను గర్వపడుతున్నా. ఇప్పుడిప్పుడే మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తా ఉంది. మేము తక్కువ కాదనే నమ్మకంతో మీరు ముందుకు పోతున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా విజయం మనదే, గెలుపు మనదే. కుప్పం నెంబర్ 1 అవుతామని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై తెలుగు తల్లి. గట్టిగా చెప్పాలి. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై భారత్ మాతా, భారత్ మాతాకి, భారత్ మాతాకి.